ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ మెడికల్ బిల్లులు, పదవి విరమణ పొందిన ఉద్యోగుల బెనిఫిట్స్లను తక్షణమే చెల్లించాలని టీజీఓ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నగర శాఖ డైరీ 2025 ఆవిష్కరణ సభ ఖైరతాబాద్లోని అర్ధగణాంక శాఖ కార్యాలయంలో నిర్వహించారు. డైరీ ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా ఏలూరి శ్రీనివాసరావు పాల్గొని డైరీని ఆవిష్కరించి మాట్లాడారు. మన హక్కుల కోసం పోరాడుతూనే ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని ఆయన అన్నారు. డిఏ విడుదల చేయాలని, కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎనీమీట్ రిలీజ్ చేసేది 5 అయితే మళ్ళీ 5 డిఏలు కానీ, పిఆర్సి, హెల్త్ కార్డ్స్, సిపిఎస్ 317 అది ఆల్రెడీ 317 కొలాప్స్ అయింది. డిమాండ్ కాకుండా అయిపోయింది. కాబట్టి ఇవన్నీ సాధించుకోవడానికి పోరాడాలంటే నిర్మాణం కూడా ఉండాలి. మన ప్రభుత్వం అయినా ప్రభుత్వం వేరు, పాలకులు వేరు, మనం సేవకులు మాత్రమే, మనం పనివాళ్ళమే. మన హక్కులు రాయితీ కోసం కలవడాల్సిందే. గతంలో లాగా మేము గెజిట్ అధికారులం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 మేము హెచ్ఓడిలో ఉంటాం, మేము అడిషనల్ డైరెక్టర్, మేము డైరెక్టర్లు, మేము జాయింట్ డైరెక్టర్, మేము అసిస్టెంట్ డైరెక్టర్, లెవెల్ 1 కలబడతారు. కలబడాల్సిన ఉద్యమాలు లేవు. అది తెలంగాణ ఉద్యమం కాలంలోనే పోయింది. రోడ్డు ఎక్కి నల్ల జెండాలు పెట్టుకుని తిరిగేది. మనం మీటింగ్ పెట్టుకొని కాలిస్తేనే గవర్నమెంట్ ఇమీడియట్ గా మన చర్చలు పిలుస్తుంది. గత 10 సంవత్సరాలు నోటీస్ ఎవరు ఇవ్వలే, మనం ఇచ్చాం. కార్యాచరణ ప్రకటించాం. కార్యాచరణ కూడా మనం విరమించుకోలేదు. రీషెడ్యూల్ చేశాం కార్యాచరణని. స్వయంగా ముఖ్యమంత్రి గారు పిలిచి యావత్ జేఏసీని అన్ని సంఘాలను పిలిచి మీ రేవంత్ అన్న మాటిస్తే మడమ తిప్పరు, ఏప్రిల్ తర్వాత ఆర్థికపరమైన సమస్యలు క్లియర్ చేస్తాం, బిఫోర్ ఆర్థికేతర సమస్యలు క్లియర్ చేస్తాం. క్యాబినెట్ సబ్ కమిటీ చేస్తా ఉన్నారు, సబ్ కమిటీని వేశారు. ఎవ్రీడే రిప్రజెంట్ చేస్తూనే ఉన్నాం. మనలో చాలా మందికి డౌట్ ఉంది. రైతు భరోసా ఇస్తున్నారు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నారు, రేషన్ కార్డులు ఇస్తున్నారు. వాటితో పాటుగా ఇది కూడా ఉన్నది కొత్తది 4వ స్కీము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. వీటన్నిటికీ వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఎఫ్ఆర్బిఎస్ దాని లిమిట్ కూడా సవరించుకున్నారు. గవర్నమెంట్ ఎక్కడ సవరించుకోలే. వారి ప్రాధాన్యతలు వాళ్ళకు ఉన్నాయి. మనం కూడా ప్రాధాన్యత కావాలంటే మన సంఘాల నిర్మాణం ఉండాలి. డైరీ క్యాలెండర్ అనేది ఇందాక సామన్ను సత్యాన్ని చెప్పారు. డైరీలో మనం ఏం రాయం, కానీ అది ఒక అకేషన్. మ్యారేజ్ డే ఎందుకు చేసుకుంటాం, బర్త్డే ఎందుకు చేసుకుంటాం, గుర్తు చేసుకోవడం కోసం. మనకి ఏజ్ ఎంత వచ్చింది, ఇంట్లో వాళ్ళు కూడా గుర్తు. డైరీ క్యాలెండర్ కూడా మన యొక్క కార్యాచరణని ఇట్లా కూర్చొని ప్రకటించుకోవడం కోసం, ఇంతమంది కలవడం కోసం. దానికి కూడా అందరూ అటెండ్ కావాలి. సమస్య వచ్చినప్పుడు ఆఫీస్ రావడం కాకుండా ప్రతి హెచ్ఓడి యూనిట్ ఫామ్ కావాలి, ప్రతి మీటింగ్ కి రావాలి. హైదరాబాద్ సిటీ ఎగ్జిక్యూటివ్ అంటేనే అదొక పెద్ద తిరణాలాగా ఉండాలి. అట్లాంటప్పుడు మాత్రమే మనం ఇవన్నీ సాధించగలుగుతాం. హెల్త్ కార్డ్స్ కొన్ని సంఘాలు ఉన్నాయి, పోయి పేపర్ పుల్లు, పేపర్ జేఏసీలు, పైసల మేనేజ్మెంట్ ఏదో ఒత్తిడి చేస్తారు, ఓడిలు తెచ్చుకుంటారు. మాదే నడుస్తుంది. రిజిస్ట్రేషన్ ఉండదు, మెంబర్షిప్ ఉండదు, ఎలక్షన్స్ ఉండవు. మనం సిస్టమేటిక్ గా 35 బ్రాంచ్లకు కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్ చేసి ఓటర్ లిస్ట్ డిస్ప్లే చేసి అందరికి ప్రొసీడింగ్ ఇచ్చాం. వెబ్సైట్ లో ఓపెన్ చేసాం మనం. tgos.co.in అని మన వెబ్సైట్ ఉంది. ప్రతి ఇప్పుడు మీరు జరిగేది కూడా వెబ్సైట్ లో డైరెక్ట్ లోడ్ అవుతుంది. ప్రతి డాక్యుమెంట్, ఈవెన్ మన బైలా కూడా అందులో పెట్టాం. ప్రతిరోజు రిప్రజెంటేషన్ చేసేది, ఆ రిప్రజెంటేషన్ మీద అవుట్పుట్ కూడా పెడుతున్నాం. ఇప్పటి వరకు మనకున్న రిప్రజెంటేషన్ అవుట్పుట్ 72%